గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము కూడా అంత్య దినాల్లో ఉంటా ఉన్నాము, చివరి కాలంలో ఉంటా ఉన్నాము, ఎండ్ డేస్లో. ఎప్పుడు దేవుని రాకడ సంభవిస్తుందో మనకు తెలీదు. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ రెండు విధాలుగా ఉంటుందని వాక్యం చెప్తా ఉంది. ఒకటేమో ర్యాప్చర్, ఒకటేమో సంఘము ఎత్తబడుతుంది, రెప్పపాటున మనము ఆయనతో కూడా ఎత్తబడతాము. రెండవదిగా చూస్తే శ్రమల కాలం ముగించబడినాక, 7 ఏళ్ల శ్రమల కాలం ముగించబడ్డాక యేసు ప్రభు యొక్క బహిరంగ రాకడ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. అయితే చాలా చివరి రోజుల్లో మనం ఉంటా ఉన్నాం. వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, చివరి రోజుల్లో ఏం జరగబోతా ఉంది, మనుషులు ఏ విధంగా జీవిస్తారు అని చూస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 3:4 చదువుకుందాము. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. అంత్య దినాల్లో మనుషులు ఏ విధంగా జీవిస్తారంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారంట. దేవుని కంటే డబ్బును ఎక్కువ ప్రేమించేవారు, దేవుని కంటే ఆ విలాసాలను ఎక్కువగా ప్రేమించేవారు, దేవుని కంటే లగ్జరియస్ లైఫ్ని ప్రేమించేవారు, దేవుణ్ణి పక్కన పెట్టి ఇష్టానుసారంగా బ్రతికేవారు చాలామంది కనిపిస్తారని వాక్యం చెప్తా ఉంది. సో ఈరోజు నీ ప్రయారిటీ ఏంటి? నువ్వు దేవుని కంటే నీ మొబైల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని కంటే మనుషుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని కంటే నీ స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావో అది నీకు ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెడుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, మొట్టమొదటి ప్రాధాన్యత మనం దేవునికి ఇస్తే అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. నీకేమేం కావాలో అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని పక్కన పెట్టేసి ఈ లోకంలో ఉన్న ఆ ప్లెజర్స్కి నువ్వు అలవాటు పడిపోతే, వాటిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే, దేవుణ్ణి మర్చిపోతే జీవితం పతనం అయిపోతుంది. సో బహుశా మనము దేవుని రాకడను కూడా మనం మిస్ అయిపోతామేమో. అందుకే చివరి రోజుల్లో ఇటువంటి మనుషులు ఉంటారని వాక్యం చెప్తా ఉంది. సో మనము ఆ లిస్ట్లో ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ నిజంగా దేవుని కంటే మనము వేరే దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే, వేరే దేనితోనైనా ఎక్కువగా టైం మనం స్పెండ్ చేస్తూ ఉంటే వాటిని విడిచిపెడదాము. ఈ చివరి దినాల్లో దేవుని హత్తుకొని జీవిద్దాం, ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. గాడ్ బ్లెస్ యూ.